కాంగ్రెస్ సర్కార్ ప్రైవేట్ విద్యాసంస్థలను టార్గెట్ చేసింది. ఆయా విద్యాసంస్థలపై బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కళాశాలలు మూసివేస్తామని ప్రకటించిన నేపథ్యంలో రేవంత్ సర్కార్ కుట్రలకు తెరలేపింది. నేపథ్యంలో కాలేజీలో బోగస్ విద్యార్థులు ఉన్నారని, వసతులు లేవని, నిబంధనలు పాటించడం లేదని విద్యాసంస్థలపై తనిఖీలకు ఆదేశించింది. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విజిలెన్స్, పోలీస్ ఇంటెలిజెన్స్, సంక్షేమ శాఖ అధికారులు, ఉన్నత విద్యా యూనివర్సిటీల అధికారులతో తనిఖీ బృందం ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మూల్య ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కాలేజీ యాజమాన్యాలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే సిఐడి పోలీసుల సహాయం తీసుకోవాలని కూడా అధికారులకు హుకుం జారీ చేసింది. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా అటు నిన్న రిలీజ్ చేసింది. రాష్ట్రంలో ఉన్న ఇంటర్ నుంచి అటు పీజీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2500కు పైగా విద్యా సంస్థలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆ కాలేజీలలో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి అమలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా బకాయిలు చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ₹1 కూడా చెల్లించలేదు. దీంతో 10,000 కోట్లకు పైగా ఈ బకాయిలు అనేటివి పెరిగిపోయాయి. దీంతో కాలేజీ యాజమాన్యాలు ఎన్నిసార్లు అటు ప్రభుత్వాన్ని కలిసి విన్నవించుకున్నా గానీ ఇంతవరకు ఎలాంటి స్పందన అయితే రాలేదు. అటు ఈ నేపథ్యంలోనే అటు బంధుకు కూడా నిర్వాధిక బంధుకు కూడా పిలుపునిచ్చాయి. సెప్టెంబర్ 14న అన్ని కాలేజీలు సమావేశమై నిర్వాధిక బంధు పిలుపునిచ్చి సెప్టెంబర్ 15న ఒక రోజు బంధు విజయవంతంగా పూర్తి చేశాయి. అయితే ప్రభుత్వం దిగి వచ్చి వారిని చర్చలకు పిలిచింది. అప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు ప్రజాభవన్ లో వారితో చర్చించి టోకెన్ రిలీజ్ చేసిన అమౌంట్లకు సంబంధించి 1200 కోట్లు, దసరాకు 300 కోట్లు, దసరాకి 600 కోట్లు, దీపావళికి మరొక 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పారు. కానీ దసరాకు 300 కోట్లు మాత్రమే ఇచ్చారు. మిగతా 900 కోట్లు ఈ నవంబర్ 1 లోపు విడుదల చేయాలని కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ పెట్టాయి. లేని ఏడల నవంబర్ 3 నుంచి నిరవధిక బంధుకు వెళ్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలపై ఇటు విజిలెన్స్ ఎంక్వైరీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యాశాఖను తన వద్దనే అంటిపెట్టుకున్న ముఖ్యమంత్రి విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారని ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. దాదాపు 10,000 కోట్లకు సంబంధించి అందులో కేవలం మాకు టోకెన్ రిలీజ్ చేసిన 1200 కోట్లు మాత్రమే అడుగుతున్నామని కాలేజీ యాజమాన్యాలు ఎంత ప్రాధాన్యపడినా కానీ గవర్నమెంట్ మాత్రం వారిపై ఇంత కనికరం కూడా చూడట్లేదు. కక్ష సాధింపు చర్యలకు చేపట్టింది. దాదాపు 13-14 లక్షల మంది పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆడుకుంటుందని కూడా అటు కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. నవంబర్ 3 నుంచి ఇప్పటికే నిరవధిక అన్ని కాలేజీలకు సంబంధించి కూడా నిరవధిక బంధుకు కాలేజీలు పిలుపునిచ్చాయి. ఇక ఈ నేపథ్యంలోని విజిలెన్స్ ఎంక్వైరీ వేయడంపై కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ విచారణకు మేము సహకరించము, ఒక్క పోలీసు కూడా కాలేజీలోకి అనుమతించమంటూ కూడా ఇప్పటికే కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి. సాయంత్రం ఈ రోజు సిఎస్ని కావచ్చు, హోంశాఖ సెక్రటరీ, విద్యాశాఖ సెక్రటరీ కలిసి ఇదే విషయాన్ని కూడా చెప్పేందుకు కూడా ఆ కాలేజీ యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా విజిలెన్స్ ఎంక్వైరీకి సహకరించమంటూ కూడా కాలేజీ యాజమాన్యాలు తెగేసి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోవా తమల్ని బెదిరింపు ధోరణులకు పాల్పడడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా కాలేజీ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్.